హలో అందరికీ. చాలా తక్కువ రేట్‌లో మంచి ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నా నేను. ఇదొచ్చేసి మనకి కిచెన్‌లోకి బాగా యూజ్ అవుతది. ఇది ఒక్క రకంగా కాదు, ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లోకి. ఎలా అనేది ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేశా చూడండి. దీన్ని మెయిన్‌గా దేనికోసం తెప్పిస్తా, దేనికోసం యూజ్ చేస్తా అనేది ఇప్పుడు చూపిస్తా నేను. మనం గ్యాస్ స్టవ్ ఉంటది గదా! ఇట్లా క్లీన్ చేస్తా ఉంటాము. కాకపోతే ఏదైనా పొంగు రావడము, అట్లా రోత పడిపోతా ఉంటది. మనం ఎంత నీట్‌గా పెట్టుకున్నా గూడా ఏదో ఒక మరకలైతే అవుతా ఉంటాయి. అలా అంతా కాకోకుండా చాలా వరకు మనకి శ్రమ తగ్గిపోయే ఐడియా అనమాట ఇది. ఫస్ట్ నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. ఏ మాత్రం మరకలు లేకోకుండా ఒక్కసారి క్లీన్ చేసుకున్నామంటే మనకిది ఇంక ఎప్పటికి ఉంటదనమాట. కాబట్టి మనం క్లీన్ చేసేది నీట్‌గా క్లీన్ చేసుకున్నామనుకోండి ఒక్కసారి, ఇంకా అలాగే ఉంటది మనకి స్టవ్ అనేది గలీజ్ అవ్వకోకుండా. మొత్తం క్లీన్ చేశాను. ఫస్ట్ నేను వాటరేసి, సోపేసి నీట్‌గా క్లీన్ చేసుకున్నా. ఎక్కడ మరకలు లేకోకుండా. తర్వాత ఈ అల్యూమినియం ఫాయిల్ ఉంటది. ఇదొచ్చేసి తెప్పించుకున్నా నేను ఈ షీట్‌ని. దీన్నొచ్చేసి కరెక్ట్‌గా మనకి స్టవ్‌కి సరిపోయేలాగా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలనమాట. తర్వాత ఇక్కడ బర్నర్స్ దగ్గర హోల్ పెట్టేసాను నైఫ్‌తో. తర్వాత ఇలా మొత్తం సెట్ చేసుకున్నా. ఇప్పుడు మనకి ఏమైనా పొంగొచ్చినా గూడా దీని పైనే ఉంటది. నీట్‌గా క్లీన్ జేసుకోవచ్చు. లోపలికి పోదనమాట. స్టవ్‌కైతే ఎలాంటి గలీజు అవ్వదు. నీట్‌గా ఉంటది మనకి. ఇది క్లీన్ జేయడం గూడా చాలా ఈజీ. మంత్లీ వన్స్ కానీ, 2 మంత్స్‌కి ఒకసారి గానీ ఈ షీట్ అనేది తీసి ఇంకో షీట్ వేసుకుంటే సరిపోతది మనకి. పాలు పొంగిపోయినా, అన్నం పొంగిపోయినా ఏమైనా గూడా కిందికి లీకేజ్ అనేది అవ్వదనమాట. పైనే ఉంటది మొత్తము. నీట్‌గా తీసేసుకోవచ్చు. ఒక క్లాత్ పెట్టామంటే మొత్తం పీల్చేస్తది. మనకి స్టవ్ అనేది చాలా నీట్‌గా ఉంటది. ఇది చాలా తక్కువ రేట్‌కే వస్తది. ఇలా ఒక్క ఐడియా కాదు, చాలా రకాలుగా ఉపయోగపడతది మనకి ఇంట్లోకి. ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి. చాలా మందికి యూజ్ అవ్వచ్చు ఖచ్చితంగా. ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.